Genesis chapter 2 verses 21. And the Lord God caused a deep sleep to fall on Adam, and he slept, and he took one of his ribs and closed up the flesh in its place. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముక్కులలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. Verses 22. Then the rib which the Lord God had taken from man he made into a woman, and he brought her to the man. 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ముక్కలను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చాను. Verses 23. And Adam said, This is now bone of my bones and flesh of my flesh. She shall be called woman, because she was taken out of man. 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడును గనుక నారి అనబడును. Verses 24. Therefore a man shall leave his father and mother and be joined to his wife, and they shall become one flesh. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఉందురు. Verses 25. And they were both naked, and man his wife, and were not ashamed. 25వ వచనం. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దొంగబడులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి.